ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో ఓ పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ అంటున్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అంటున్నారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం కడప రాజీవ్ పార్కులో ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. ఇది ఎక్కడే కానీ ఎటువంటి ఎడిటింగ్ లేకోకుండా పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి సుమన్ టీవీ ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పబ్లిక్ చాలామంది వాకర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు వాళ్ళ మనసులో ఏముందో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో మావిగన్, ఓ పక్క అమరావతి అంటున్నారు. మీ మనసులో ఏముంది సార్? అసలు ఏముందంటే ఇంకా దాని గురించి పూర్తిగా అవగాహన అందరికీ రావాలి కదా. దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక టైప్లో ఉన్నారు. మావిగన్ అంటే అది కొత్తగా మళ్ళీ జరిగేది ఎట్లా జరుగుతుంది, అమరావతి అయితేనే బెస్ట్గా ఉంటుంది. అదే ఏదో జరుగుతుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒక మన. మరి కొంతమంది అడిగి తెలుసుకుందాం. పబ్లిక్ ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సార్, ఒకటే, ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో రెండు పార్టీల మధ్య హీటు పెరుగుతుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అంటున్నారు. పబ్లిక్గా మీ మనసులో ఏముంది సార్? మా మనసులో అంటే ఆల్రెడీ గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో అభివృద్ధి చెందినట్టు, అంటే రోడ్లు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి మళ్ళీ సపరేట్గా మంగళగిరిలో పెట్టి అమరావతిలో చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి బెటర్ ఆప్షన్స్ తోటి మావిగన్కి ఎక్కువ ప్రజలు ఓటింగ్ చేస్తూ ఉన్నారు. అది నా ఒపీనియన్. సార్, మీరు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్లో మావిగన్ వర్సెస్ అమరావతి అనుకుంటారు. మేము సుమన్ టీవీ తరపున పబ్లిక్ మనసులో ఏముంది? ఎక్కడే కానీ ఎటువంటి ఎడిటింగ్ లేదు, ఏం లేదు. పబ్లిక్ ఏది మాట్లాడితే అదే పెడుతున్నాం. మీ మనసులో ఏముంది సార్? సార్, యాక్చువల్గా మావిగన్ అనేది ఇప్పుడు రీసెంట్గా జగన్ గారు తీసుకొని వచ్చారు. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే బిఫోర్ ఎలక్షన్స్ చంద్రబాబు గారు కూడా చాలా ఇన్ని అప్పులు ఉన్నాయని తెలిసినా కూడా చాలా వరకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తానని ఎలక్షన్కి వెళ్ళాడు, గెలిచాడు. ఆఫ్టర్ రిజల్ట్ ఆయన అధికారం చేపట్టిన తర్వాత రకరకాలుగా మనం చాలా అప్పుల్లో కూరుకొని పోయినాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుందని చెప్పడం జరిగింది. ఇటువంటి అప్పుల్లో 1,00,000 కోట్లు పెట్టి కొత్త రాజధాని నిర్మించడం కన్నా ఆల్రెడీగా ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు జగన్ గారు చెప్పినట్లు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు, ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు మనం పెట్టుకుంటే ఒక బ్రహ్మాండమైన, అంటే హైదరాబాద్ లాంటిది కాకపోయినా ఈక్వల్ టు హైదరాబాద్ లాంటి రాజధానిని మావిగన్ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుని బేస్ చేసుకొని మనం హైవే క్యారిడార్ని అంతా కూడా ఒక రాజధానిగా నిర్మించుకుంటే 20,000 30,000 కోట్లతో అయిపోతుంది. ఈ 1,00,000 కోట్లు అనేది మనం చేయలేని ఇదే. కాబట్టి ఐ థింక్ మావిగన్ ఇస్ ద బెటర్ ఆప్షన్ సార్. ఎందుకంటే ఈ రాజధాని విషయంలో మేము కూడా చాలా డైలమాలో ఉన్నాం. ఒకసారి వైజాగ్ అంటారు, ఆ గవర్నమెంట్ వస్తే ఒకసారి వీళ్ళు అమరావతి మీద పెద్దగా ఇదవుతున్నారు. రీసెంట్గా కానీ చూస్తున్నాం రైతుల ఆందోళన చేసేది అమరావతిలో, మా పొలాలన్నీ బలవంతంగా లాక్కొని. ఇంకోటి, రీసెంట్గా కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అమరావతి చాలా వరకు మునిగిపోయింది. రేపొద్దున ఇప్పుడు హైదరాబాద్ లాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ, అక్కడ ఎటువంటి నదులు అవి ఇవి లేకపోయినా కానీ డ్రైనేజ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటిది అక్కడ న్యాచురల్గా సృష్టించబడ్డ నదులు అవి. వాటిని మనము యాజ్ ఏ హ్యూమన్గా మనం దానిని కంట్రోల్ చేయలేము. రేపొద్దున ఈ విషయంలో కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అది సరైన ప్రాంతం కాదు రాజధానికి, రేపొద్దున వచ్చే ఫ్లడ్స్ కానీ ఏదైనా కానీ. మావిగన్ ఇస్ ద బెటర్ ఆప్షన్ సార్, మా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, మనకి తక్కువ ఖర్చుతో ఒక పెద్ద రాజధాని నిర్మించుకోవచ్చు అనేది మా ఉద్దేశం. సార్, మీరేమంటారు సార్ ఈ విషయంలో? ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఒక చోట వేరే బీడు ల్యాండ్లో తీసుకుపోయి ఇది స్ట్రక్చర్ వేసి ఎక్కడో మనము అమెరికాలో ఉన్న మోడల్లో తీసుకురావాలంటే అది సాధ్యం కాదు. అది చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఉన్నదాన్ని ఎక్కడైతే మనకు పరిసరాలు సరిపోతాయో, ఉన్నది డెవలప్ అయిన దాంట్లోనే కొంత డెవలప్ చేసుకోవడం బెస్ట్ అనేది. రాజధాని అంటే ఏం పెద్ద మనకు అన్ని హంగులు అక్కడే ఉండాలా, ఆడే ఉండాలా అనేది ఇది కాదు. అది ఒక చోటే కేంద్రీకృతం అవుతుంది, మిగతా చోట డెవలప్మెంట్ ఆగిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే పెట్టుబడి అంతా ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అంతా ఒక చోట పెడితే ఏమవుతుంది, మిగతా చోట డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఉన్నదాన్ని ఎక్కడైనా డెవలప్మెంట్ ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే కొంతవరకు మనకు సరిపోతుంది అని నా ఉద్దేశం. ఒకటే, అంటే పబ్లిక్ మనసులో ఏముందో అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే సుమన్ టీవీ ఈ ప్రోగ్రాం చేసింది. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మనం మరింత కొంత సార్, ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మావిగన్ వర్సెస్ అని మీరు ఏమనుకుంటున్నారు సార్? పెద్దమ్మా నమస్తే, మేము సుమన్ టీవీ తరపున వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క అమరావతి అంటున్నారు, ఒక పక్క మావిగన్ అని పెట్టాలంటున్నారు రాజధానిగా. మీరేమనుకుంటున్నారమ్మా? ఏం చెప్తాం నాయన, మాకేం తెలుసు సార్, ఏం తెలిసి ఏం చెప్పాలా మేము?
రెండు ఆఫ్ చేయాలి, రెండు ఆఫ్ చేయాలి, ఏరే వాళ్ళని పెట్టాలా అంతే కదా. మీరేమనుకుంటున్నారమ్మా? నేను మావిగన్కే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు 4 డబ్బులు మిగిలాల. ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ను మనం డెవలప్ చేసుకోవాలి కానీ ఏదో మనము ప్రభుత్వము ఉన్న ప్రభుత్వము ఆపోజిట్ ప్రభుత్వం గురించి వాళ్ళతో అంటే వాళ్ళతో వ్యతిరేకంగా ప్రజలకు అన్యాయం చేయాల్సిన అవసరం మనకు లేదు. 4 డబ్బులు మనము మిగిల్చుకోవాలా, ప్రజల కోసము అది మిగిల్చుకోవాలా 4 డబ్బులు. అలా అలా అని మనము మావిగన్కే సపోర్ట్ చేస్తాను. నా సపోర్ట్ వచ్చేసి మావిగన్కే. ఒకటి కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ. మేడం నమస్తే మేడం, సొమంటి తరఫున వచ్చా. మీరు ఏమనుకుంటున్నారు మేడం, ఏది ఉంటే బాగుంటుంది? అసలు ఆ ఏరియాలే మాకు తెలియదు, మేము ఏం చెప్పాము చెప్పండి. సార్ మీరు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్లో నో కామెంట్స్ ప్లీజ్. ఒకటి అంటే మనం అదే ఎక్కడే కానీ ఎడిటింగ్ లేకోకుండా పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలు తెలుసుకునే దానికోసమే మనము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి కొంతమందితో మాట్లాడిద్దాం. అసలు ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. పబ్లిక్గా మీరు ఏమనుకుంటారు, ఏది ఉంటే బాగుంటుంది? అమరావతి బాగుంటుందండి, ఎందుకంటే స్టేట్కు మొత్తం సెంటర్లో ఉంటుంది, అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఒక్కొక్క సారి విశాఖపట్నము, కర్నూలు ఇట్లా 3 చోట్ల పెట్టేస్తే ఒక వ్యక్తికి 3 చోట్ల పని ఉంటే 3 సార్లు తిరగాల్సి వస్తుంది. అట్లా కాకుండా అన్నీ ఒకటే సాట ఉంటేనే బాగుంటుంది. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఏమనుకోండి సార్, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో మావిగన్ అమరావతి అని పొలిటికల్లో రాజకీయాల్లో హీట్ జరుగుతుంది. పబ్లిక్గా మీరు ఏమనుకుంటున్నారు సార్, ఏది ఉంటే బాగుంటుంది? అమరావతి బెటర్ అండి. 3 సార్లు ఉండేదానికన్నా ఎంత డెవలప్ చేయాలంటే లేట్ అవుతుంది. అమరావతి ఈజ్ ది బెస్ట్. ఒకటి ఈ రాజధాని విషయంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారో మనం ఎక్కడే కానీ పబ్లిక్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఎడిటింగ్ లేకుండా లైవ్లో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎక్కడే కానీ ఏ పార్టీకి మనం సపోర్ట్ లేకోకుండా పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం.